హలో ట్రెండీస్, నమస్తే, స్వాగతం జీవిత మజిలీలకి. బస్ స్టాప్ ఒక జీవితం ఆగిన చోటు, మరో జీవితం మొదలైన ప్రదేశం. ఈ కథ ఒక బస్ స్టాప్లో మొదలైంది. ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు, పాత తరం మనిషి, కొన్ని కలలతో నిండిన ఒక యువకుడు, కొత్త తరం మనిషి. ఒక చిన్న సంభాషణ, ఒక గాఢమైన సందేశం. జీవితంలో ఎదురయ్యే ప్రతి మజిలీ ఒక ప్రయాణానికి అర్థాన్ని ఇస్తుంది. ఈ చిన్న కథ మీ మనసును తాకితే జీవన కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సౌజీ. కథలోకి వెళ్తే ఒక చిన్న గ్రామం, పక్కన బస్ స్టాప్ ఉంది. పెద్దగా ఎవరూ గమనించినంత సాదాసీదా ప్రదేశం అది. కానీ అక్కడే ప్రతిరోజు వందల కథలు మొదలవుతుంటాయి, ముగుస్తుంటాయి. ఆ రోజు ఉదయం ఎప్పట్లాగే ఇద్దరు వ్యక్తులు అదే బస్ స్టాప్లో తారసపడ్డారు. ఒకరు నగేష్, 60 ఏళ్ల జీవితం చూసిన పాఠశాల ఉపాధ్యాయుడు, అప్పుడే రిటైర్ అయ్యారు. ఇంకొకరు అక్షయ్, 22 ఏళ్ల తారసపడే కలలతో ఇంటర్వ్యూకి వెళ్తున్న యువకుడు. అక్షయ్ ముఖంలో ఏదో తెలియని భయం, సందేహం, ఆశ. చేతిలో ఫైలు, కళ్ళల్లో కలలు, కానీ అడుగుల్లో అస్థిరత. నగేష్ గారు అతన్ని చూశారు, గమనించారు. ఇంటర్వ్యూకా బాబు అని ప్రశ్నించాడు. అవును సార్, హైదరాబాదులో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు. అక్షయ్ కొంచెం జడిగా సమాధానం ఇచ్చారు. నగేష్ గారి ముఖంలో చిరునవ్వు మెరిసింది. అబ్బా, ఆ రోజుల్లో నేను నీలాగే ఈ బస్ స్టాప్ దగ్గర నిల్చునేవాణ్ణి. జీవితంలో ఏం జరుగుతుందో తెలియకుండా కలలు నిండిన కళ్ళతో. ఇలా ఇద్దరి మధ్య చిన్నగా చర్చ మొదలైంది. అక్షయ్ తన భయాల్ని, ఆశల్ని పంచుకున్నాడు. నగేష్ గారు అతని మాటలు శ్రద్ధగా విన్నారు. ఒక చిన్న నిశ్శబ్దం. తర్వాత నగేష్ గారు, ఇదే చోటు నుంచి నేను మొదలయ్యాను. అప్పటికి నీలాగే నాకు కూడా ఇదే టెన్షన్, ఆశలు ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే జీవితం మనల్ని ఎలా తీర్చిదిద్దుతుందో, ఎటు తీసుకెళ్తుందో చెప్పలేం. మౌనంగా విన్నాడు అక్షయ్. ఆ క్షణం ఆ మాటలు కొంచెం మనసును తేలికపరిచే అక్షయ్కి. నగేష్ గారు అక్షయ్తో ఇలా చెప్పారు. నిన్ను గమ్యానికి తీసుకెళ్లేది బస్ కాదు బాబు, నీ నమ్మకం. బాబు, జీవితం బస్ ప్రయాణంలా ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎక్కవలసిన బస్సు రాదు. కొన్ని బస్సులు లేట్ అవుతాయి, వేచి ఉండాలి. మరికొన్ని మన ఊహ కంటే ముందే వచ్చి వెళ్ళిపోతాయి. కానీ మన దారి మాత్రం మనమే ఎంచుకోవాలి. ఏ బస్సు అయినా మన గమ్యం చేరడానికి ఒక అవకాశం మాత్రమే అవుతుంది. కొన్నిసార్లు తప్పిపోయిన బస్సు ఇంకో అవకాశాన్ని, కొత్త మార్గాన్ని చూపుతుంది. అయినా ఆగిపోకూడదు. బస్ గమ్యాన్ని చేరుతుందో లేదో తెలియదు, కానీ మనం మన గమ్యాన్ని చేరే వరకు శ్రమించి విజయాన్ని పొందాలి. ఆయన మాటల్లో అక్షయ్ టెన్షన్ మొత్తం పోయి ఏదో తెలియని ఉత్తేజం, ఉల్లాసంతో మనసు ప్రశాంతంగా ఉంది. ఈలోపు తను ఎక్కవలసిన బస్సు రానే వచ్చింది. బస్సు ఎక్కి చిన్నగా కిటికీలోంచి వెనక్కి తిరిగి చూస్తే చిరునవ్వుతో చూశాడు. మాస్టర్ గారి కళ్ళలో ఓ వెలుగు మెరిసింది. ఒకటి ముగిసిన జీవితం అయితే మరొకటి మొదలైందన్న తృప్తి. ఇలా బస్ స్టాప్లలో జీవిత గమ్యాన్ని గుర్తు చేసే మాటలు పుట్టాయి. అక్షయ్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు, సెలెక్ట్ అయ్యాడు, ఉద్యోగం సంపాదించుకొని లైఫ్లో ఉన్న స్థాయికి ఎదిగాడు. నేస్తాలు, ప్రతి బస్ స్టాప్ ఒక మజిలీ మాత్రమే, గమ్యం కాదు. గమ్యం అక్కడితో మొదలవుతుంది. ఈ చిన్న సంభాషణ ఒకరికి ఎదురైన సందర్భం అయితే జీవిత మార్గాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది. మనం ఎక్కడి నుంచి వస్తామన్నది కాదు, ఎటు వెళ్ళాలో తెలుసుకొని అడుగు వేయడమే అసలు విషయం. మీకు ఈ కథలు మనసును తాకితే మీరు కూడా ఈ ప్రయాణంలో మాతో పాటు భాగం కావచ్చు. ఒక లైక్ మీ మన్నను తెలియజేస్తుంది. షేర్ చేయడం ఇంకొకరికి స్ఫూర్తిని పంచుతుంది. సబ్స్క్రైబ్ చేయడం ఈ జీవిత మజిలీల గమ్యాన్ని ముందుకు నడిపిస్తుంది. కామెంట్ ద్వారా మీ ఆలోచనల్ని, మీ అనుభూతుల్ని మాతో పంచుకోండి. జీవిత మజిలీలు, ప్రతి జీవితం ఒక కథ, ప్రతి మజిలీ ఒక పాఠం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
ఇలాగే నేస్తాలు మీలో కూడా ఎవరికో ఏదో సంఘటన బస్ స్టాప్లోనో ఏ సిచ్యువేషన్ అయినా జరుగుంటుంది కదా, అది కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. సరే నేస్తాలు, మరో మజిలీతో మీ ముందుంటా. ఇట్లు మీ సౌజీ.